మాట్లాడుకోగలుగుతారు నా గురించి. ఆయన మనకి సిమ్టమ్స్ కూడా చెప్పేశాడు. మనకున్న జబ్బు ఏంటి ఆయనకు అర్థమైపోయింది. భగవత్ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కడ జరిగినా కూడా మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము అని అంటే కారణం ఏంటంటే మన ట్రాక్లోనే ఉన్నట్టు, పట్టాల మీద ఉంది బండి, మనం ఎక్కడ డైవర్ట్ అవ్వట్లేదు. అయ్యో నేను అది చేయలేకపోయిన బాధ ఏం అవసరం. భగవంతుడికి సంబంధించిన విషయాలు వినడానికి ఆసక్తికరంగా కర్ణములన్నీ ద్వారబంధములన్నీ తెలుసుకుని కళ్ళు ముక్కు చెవి నాలుగు ఎంత అటెన్షన్తో కూర్చుంటున్నామో ఇది చాలు ఆయనకి. బాగా పరీక్ష రాసి చక్కగా 99 మార్కులు వచ్చినాయి, ఎన్ని రోడ్లు ఆయన కరెక్ట్గా వీడు చదువుదామని కూర్చున్నాడో చాలు నా లిస్టులో పెట్టిపోయాడు. సరే, అంత అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనమంతా కూడా ఆయన చెప్పిన ట్రాక్లో ఉన్నాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలన్నీ పక్కన పెట్టి భగవద్ విషయాలతోనే రమిస్తూ ఉన్నటువంటి వాడు, భగవన్ మహిమను గుర్తించినటువంటి వాడు నాకు చాలా ఇష్టము. ఏ లక్ష్యమైనను పొందవాలన్నా మనస్సు తదేక నిష్ఠతో దాన్ని గురించి చింతిస్తూ చేయవలవాలి. అట్లాగే మనమంతా కూడా అనేక రకమైన పనులన్నీ పక్కన పెట్టి, సీరియల్స్ అన్ని పక్కన పెట్టి, పక్కింటితో మాట్లాడటం మానేసి ఈ 20 మంది ఇక్కడ కూర్చుని ఇందాము ఏదో కాస్త కూస్తానా సరే మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్నారే, అది నేను మెచ్చుకుంటున్నాను అంటున్నాడు భగవంతుడు. అది నాకు చాలు అంటున్నాడు. ఎంత అల్ప సంతోషుడు చూడండి, ఎంత అల్ప సంతోషుడు. కాబట్టి సృష్టి ఇంత విశాలమైనటువంటి సృష్టిలో నాకు కొద్దిగా ఒక చెంచా నీళ్ళు పోయా చాలు, ఒక చిన్న పువ్వు పెట్టబోయా చాలు, పెద్ద వండి టన్నులు నేను పెట్టవసరం లేదు నాకు. అంత ఈజియెస్ట్ ఫామ్లో మనకి చెప్తున్నాడు అని అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి 10 మంది ఎందుకు కూడబడుతున్నారు చూసారా. కాబట్టి ఈ విషయాలన్నింటి బోధయంత పరస్పరం అంటే ఒకరికొకరు బోధించడం వల్ల తత్వం దృఢపడగలదు. ఇక ఇతరమైనటువంటి సంభాషణ లేకుండా భగవంతుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూస్ మాట్లాడకపోవచ్చు, కానీ మనసుతో మనం మాట్లాడుకుంటాం. మీ మనసులో వచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తర్వాత తనంతటిగానే వస్తూ ఉంది. నెక్స్ట్ లైన్లోనూ మరో లైన్లోనూ అవును కదండి అనే లోపలే దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనసులో మాట్లాడుకుంటాయి, నోరు కాదు. ఇక్కడ కూర్చుని ఏదో చెప్పేవాడు గొప్పోడని అక్కడ సామాన్యులు ఉన్నారనుకుంటున్నారా? సామాన్యులు అయితే ఇక్కడ రాదు. చూసారా, ఆ 2 హృదయాలు కలిస్తేనే అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ కలిస్తేనే ఒక ఎలక్ట్రిసిటీ పడుతుంది అన్నట్టుగా ఆ 2 హృదయాలు కలిస్తేనే భగవంతుడి విషయాలు మాట్లాడుకుంటారు. చూసారా, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆ రేడియోలో వస్తూ ఉంటే కానీ మన ఇంట్లో రావు. ఎందుకంటే మనం రిసీవ్ చేసుకోలేదు. విజయవాడ రేడియో స్టేషన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది పాట, పక్కింట్లో మోగుతూ ఉంది, వినపడుతూ ఉంది. మన ఇంట్లో మోగలేదు. కారణం ఏంటంటే మన ఇంట్లో రేడియో లేదు, అంటే రిసీవర్ లేదు. ట్రాన్స్మిటర్ ఎప్పుడు ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటారు. ట్రాన్స్మిట్ చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ రిసీవ్ చేసుకుంటామని ఉంది గొప్పతనం. 100 మంది క్లాసులో మాస్టర్ ఒక్కడే, మరి 10 మంది పిల్లలకి 20 మంది పిల్లలకి 90 మార్కులు దాటుతున్నాయి, కొంతమంది 35 మార్కులు దాటుతున్నాయి, కొంతమంది 0 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ గురువుగారు లోపం ఉందా? లోపం ఉంటే అందరికీ జరగాలిగా. అంటే రిసీవర్ ఎవడైతే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడికి మార్కులు ఎక్కువ వస్తున్నాయి, ఆ జ్ఞానాన్ని పొందుతున్నాడు. చూసారా, కాబట్టి భగవంతుడు ఎప్పుడు ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ప్రశ్నింప చేస్తూ ఉంటాడు. ఏదో రూపంలో శాస్త్ర రూపంలోనూ, గురుజీ రూపంలోనూ, స్వామీజీ రూపంలోనూ, పూజారి రూపంలోనూ, మరో బోధకుల రూపంలోనూ, ఇదిగో ఇట్లాంటి అతి సామాన్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ద్వారాను ఎవరో ఒక ఇన్స్ట్రుమెంట్కి ఉపయోగించుకుని దాని ద్వారా ఆయన జ్ఞానాన్ని ప్రసరింప చేస్తూనే ఉంటాడు. దాన్ని ఆకలింపు చేసుకుని రిసీవ్ చేసుకుంటేనే మనం ధన్యం. ఆయన చెప్పడం ఏంటి, మనం ఏంటం ఏంటి అని అనుకున్నాం. ఫినిష్. చూసారా, చెప్పాల్సిన చెప్పాలి, కానీ అట్టకొట్లు ఉన్నవాడు, నిలువు కొట్లు ఉన్నవాడు, లేకపోతే వైట్ బెల్ట్ ఉన్నవాడు అనుకుంటే జ్ఞానం మనకి చెప్పాలి. చూసారా, కాబట్టి ప్రాథమిక స్థాయిలో వినేవాడే గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన చెప్పాల్సింది ఏంటి అని అంటే జ్ఞానాన్ని వినేవాడు లేకపోతే చెప్పేవాడు విలువేదు, భక్తుడు లేకపోతే భగవంతుడు విలువేలేదు. మనం అందరం కలిసి శ్రీకృష్ణ అన్నాం కాబట్టి ఆయన అంత గొప్పవాడే. అంటే భక్తుడి యొక్క ఇంపార్టెన్స్ గమనించినటువంటి ధర్మం ఏదైనా ఉందంటే మనం చాలా ధర్మాలు భగవంతుడు గొప్పవాడని చెబుతున్నావా? నువ్వే గొప్పవాడు అంటున్నాడు ఆయన. నువ్వే గొప్పవాడు బాబు, నువ్వు కూడా గొప్పవాడివి. అందుకని సత్యసాయి బాబు అని అందరూ అంటున్నారు. వచ్చి నీకేంటండి బాబు భగవంతుడు అని అంటే, పోనీ నాయన మీరు కూడా భగవంతుడు లేరు.
మీరు కూడా భగవంతుడే. ఆ విషయం నాకు తెలిసిన తొందరలో మీకు ఇంకా తెలియాల్సిన అవసరం లేదు. తెలిసిన రోజు మీరు భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, నీలోనే ఉన్నాడు, నువ్వే భగవంతుడు. ఎట్లాగండి అంటే అవును, సీతాకోచిలుక ఎక్కడుంది? గొంగళపూరులో. గొంగళపూరులో ఉన్నప్పుడు సీతాకోచిలుక ఉద్యమం ఊహించామా? కాలక్రమంలో అది మారి సీతాకోక చిలుకగా మారింది. ఈ జీవుడే సీతాకోక జీవుడిలాగా దేవుడు. ఇదే పత్రిజీ చెప్పిన, యేసు ప్రభు చెప్పిన, స్వామి చెప్పిన, కృష్ణుడు చెప్పిన ఈ సిద్ధాంతం. ఇవి తెలియక ఆచార వ్యవహారాలను బట్టి నీ మతం వేరు, నా మతం వేరు, అది వేరు, ఇది వేరు అనుకుంటున్నారు. తినే తిండి, కట్టుకునే బట్ట, ఆచార వ్యవహారాలు వీటిని బట్టి ఆ మతం వాళ్ళు అందరూ ఇలా ఉంటారు, ఈ మతం వాళ్ళు అందరూ ఇలా అంటున్నారు. కానీ మెయిన్ ఎసెన్స్ అంతా వీళ్ళందరూ ఒకటే చెప్తారు. చూసారా? నేనే దైవ కుమారుడు అన్నాడు, తర్వాత దైవం నన్ను కుమారుడుగా భావిస్తున్నాడు, తర్వాత నేనే మార్గం అంటే అద్వైత స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినా అదే చెప్పాడు. అట్లాగే మన జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటి భావంతో అవునా? అది ముందుకు పోయిన కొద్దీ నేను ఆయన ఒకటే అనేటటువంటి అద్వైత స్థితికి వెళ్ళిన రోజున ఆ అనుభవం వచ్చిన వాళ్ళు చెప్తారు, భగవంతుడు ఎక్కడో లేడు, నేనే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అని మరి ఎందుకు పుట్టింది వేదాల్లో నుంచి? అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనే అనే స్థితికి వెళ్ళిపోయినటువంటి ఋషులు ఉన్నారుగా. విశ్వామిత్రుడు అంతటి వాడు ఈ సృష్టిని చూసి నేను ఎందుకు సృష్టించకూడదు అని చెప్పి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే మరి ఎంత నారాయణుడు చూడండి. అటువంటి శక్తియుక్తులు నీలోనే ఉన్నాయి. నువ్వంటే వేరే ఏం కాదు, భగవంతుడే నువ్వు. అది మనకు తెలియటం లేదు, ప్రాకృతికమైనటువంటి ధర్మాల్లో ఉన్నాం కాబట్టి. అది తెలుసుకుంటానికే ఇగో ఈ ప్రక్రియలని, ఈ సాధన క్రమాలన్నీ, ఒకళ్ళు పూజని, ఒకళ్ళేమో ధ్యానం అని, లేకపోతే ఒకళ్ళేమో యజ్ఞయాగాదులని, ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, ఆయా యుగాల ప్రకారం, ఆ యుగాల్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళకున్న జీవన పరిణామం బట్టి, వాళ్ళు 150, 200, 300, 400 ఏళ్ళు బతికేవాడు. వాడు తీరిగా కూర్చుని ధ్యానం, జపం, ఇదిగో ఇట్లాంటి యోగాలు ఇట్లాంటివన్నీ చేసుకునేవాడు. మరి అంత ఓర్పు లేదు. 60-70 సంవత్సరాలకి అన్నీ అయిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి నేను నిదానంగా చేస్తానంటే హోమియోపతి డ్రగ్గు వెంటనే ఆపరేషన్ చేసి లేదు కాబట్టి లేదు నేను హోమియోపతి వాడతానంటే ఎట్లా ఉంటాయి. అందుకని ఈ యువధర్మం ప్రకారం కలియుగంలో చేయవలసినటువంటి చాలా సింపుల్ విషయాలు చెప్పాడు. ఆ నామస్మరణ చేసుకున్నారు బాబు, ఏం చేయలేదు. పోనీ ఆ పూజ పురస్కారాలు అయినా ఏ కొద్ది కనీసం నన్ను ధ్యానిస్తామని కూర్చుంటారు బాబు. పోనీ ఇవన్నీ ఏమి చేయలేకపోతే కనీసం సత్సంగంలో కూర్చుంటారు బాబు. ఎంత సింపుల్ రెమెడీస్ చెప్పాడు ఇవన్నీ. కాదు నేను హోమియోపతి ముందు వాడుతానంటే అది ఎప్పుడో మోకాడు నొప్పి ప్రాబ్లం మొదలెడితే మోకాడు నొప్పి వచ్చినాక అప్పుడు తగ్గే ముందు ఇప్పుడు మొదలెడతానంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే నక్సలాంకి వేసుకుంటారు, బెల్డోన్ వేసుకుంటారు, నేను హోమియోపతి ముందు అనేటట్టు కుదురుతుంది. అంటే దేనికి అదే, ఎప్పుడు ఏది ఉపయోగించాలో అది. సర్జరీ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. చూసారా? అట్లాగా అంత మోడర్న్గా ఉంటుంది. మోడర్న్ ఫిలాసఫీ ఏదైనా ఉంది అంటే ఇది సనాతనమైంది, పురాతనమైంది అని చెప్తున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎంత మోడర్నో అంత మోడర్న్. నిజంగా ఆయనలో ఉన్నటువంటి మోడర్నిజంకి ఎక్కడ ఉంది? ఆయా కాలమాన పరిస్థితులు బట్టి ఆ ధర్మం అడాప్ట్ చేసుకోవచ్చు. అంత గొప్ప ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ. భగవద్ విభూతి ఎరిగినటువంటి మహనీయులు ఎటు ప్రవర్తిస్తారంటే ఎప్పుడు కూడా దైవం ముందే మనసు లగ్నమై చిత్తము, ప్రాణము, ఇంద్రియములు కలిగి ఉంటారు. పరస్పరము దైవమును గురించే సదా బోధించుకుంటూ ఉంటారు. అట్లు దైవ విచారణ గావించుకుంటూ పరమతృప్తిని, ఆనందమును పొందుతారు. చూసారా? మన జేబులు ఇప్పుడు 10,000 నా జేబులో ఉన్నాయి. నాకు దాని విలువ, దాని ఆనందం, ఆ 10,000 ఇక్కడ ఉండడం వల్ల నాకు వచ్చిన ఆనందం నాకేంత తెలియట్లేదు. బట్ భగవంతుని విషయాలు ఈ 10 నిమిషాల్లో మనం మాట్లాడుకుంటా ఉంటే ఆ బ్లడ్ ఫ్లోయింగ్ ఎంత స్పీడ్గా నడుస్తుందో తెలుసండి. ఎంత స్పీడ్గా ఆలోచనలు వస్తున్నాయి లోపల నుంచి, దొరుకుతున్న కొద్ది వస్తూ ఉన్నాయి. అదంతా చూసారా? అదంతా భగవద్ మహిళ ఆనందం. భగవద్ పిచ్చి పట్టిన వాడికి ఏ పిచ్చి అవసరం. ఎవరికైనా తాగుపోతాడు కానీ తిరిగిపోతాడు కానీ ఉంటే వాడి నిదానం గుడికి లేదా భక్తికి అలవాటు చేయాలి. ఇంతకు మించినటువంటి మత్తు మరొకటి ఉండదు. మీరు ఏ డ్రగ్ తీసుకున్నా కూడా, ఏ గంజాయి, హెరాయిన్ ఏదైనా తీసుకున్నా, ఏ ఇంజక్షన్ కొడుకున్నా కానీ అంత మత్తు రాదు. ఎన్ని క్వార్టర్లు తాగినా, ఎన్ని పురుగులు తాగినా కూడా భక్తికి ఉన్నటువంటి శక్తి అలాగే. అది ఎక్కించుకోవాలి, ఆ మత్తు ఎక్కించుకోవాలి. భగవంతుడి పట్ల ఆ ప్రీతి మనం ఎక్కించుకోవాలి. చూసారా?
అట్లాగా ఈ విషయాన్ని చెబుతూ అలా ఉంటారయ్యా భగవంతుని కూర్చుని ఎదిగినవాడు. అందుకే భగవంతుని యొక్క శక్తి తెలిసినటువంటి వాడు అంతగా భగవంతుని విషయాలకి లోనవుతాడు. అదే గుర్తు. కాబట్టి మనం వీఆర్ ఆన్ ట్రాక్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనం 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 పోల్చుకోవాలి కదా, మనం వేగ్గా ఏం లేవు. ఇంత సిస్టమేటిక్గా ఇన్ని నెలల నుంచి మరి లెక్చరర్ అయ్యి పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద చదువు చదివి మహానుభావులు ఇట్లాంటి వాళ్ళు కూడా చిన్న పామాడు చెప్తాడంటే వచ్చి కూర్చున్నారని అంటే నా గురించి కాదు కదా, భగవద్ జ్ఞానం అలాంటి, భగవంతు యొక్క చింతన అలాంటి. దీనిలో వేరియేషన్స్ పెద్ద చిన్న అని ఏమీ లేదు. చూసారా, ఏమీ చూడదండి. భగవత్ విషయం వచ్చేటప్పటికి పెద్ద చిన్న నా నీ అనేటటువంటి స్పృహే ఉండదు. అటువంటి స్పృహలేని స్థితికి జ్ఞానాన్ని ఆర్జించాలనేటువంటి తృష్ణతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా భగవద్భక్తులేనండి. అంతేగాని లాస్ట్లో వచ్చి నన్ను ముందు పిలవలేదే, ఆయన ఏం చెప్పడం ఏంటి, ఇట్లాంటి వెనకాల వేసేవాడు భగవద్భక్తులు ఎలా అవుతారు. రోజు గుడికి రావచ్చు, అయితే రావచ్చు. రోజు వస్తే ఏమైనా పోస్ట్ ఇస్తారేమో, ఇక్కడ రోజు ఇస్తే చేరుమని చేస్తారేమో గుడికి. ఆయన ఈ మధ్య ఎప్పుడు కనపడలేదు, రోజు కనపడుతున్నాడు. ఏదో నానిగా రోజు వెళ్తున్నాడు, ఆయనకి ఏదో చేరుకుంటున్నావు చేస్తానన్నాడు అని చెప్పి వస్తున్నాను. కానీ నాకెక్కడండి, నాకెక్కడ అట్లాంటి వాళ్ళు కూడా నాకు కనపడ్డాయి. వాళ్ళంతా భక్తులు ఎలా అవుతారు. వీఆర్ డివోటీస్. మన గుండెల మీద చేసి చెప్పవచ్చు. ఒక గంట కాలాన్ని పర్టికులర్గా జ్ఞానం కోసం కూర్చున్నామంటే అది చాలా నాకు అని అంటున్నాడు. మీరు డివోటీస్ అని ఆయన నిర్ధారణ చేస్తున్నాడు. మనకి ఎంతకంటే కావాల్సింది. ఇంకో మాట ఉంటాడు, ముముక్షు దేని గురించి బోధించుకొని ఉండవాలని మాట్లాడుకోవాలి. మనం ఇంతకీ ఈ టెక్స్ట్ బుక్ ఎందుకు పట్టుకున్నాం మనం చెప్పుకున్నాం. మరలా జన్మ వద్దు, మరలా శరీరధారి భూమి మీద కానీ ఇంకెక్కడా అంటే ఉన్నాయి. దేవతాలోకాలు ఉన్నాయి, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇంకా రకరకాలైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి చాలా జన్మలు ఉన్నాయి. నాకు అసలు ఏమి వద్దంతే డైరెక్ట్ ఇక్కడ బాధ్యత అన్నానంటే సింపుల్గా నీళ్ళు తెలుసుకోవాలి. అంత పెద్ద కోరిక. మన టార్గెట్ సామాన్యమైన కోరిక కాదు. ఏదో స్వర్గం దగ్గరికి వెళ్ళిపోయేది నలుగురుగా శుభ్రంగా ఏసీ రూమ్లో హాయిగా ఉండి రంభాపురం సినిమానికి చూసుకుని తినాల్సింది తిని తాగి మళ్ళీ అనుకొచ్చి ఆ బేరం కదా పో మంది. మన ఊరికి అట్లా వెళ్ళి స్వర్గం దగ్గరికి వెళ్ళి వాసన చూసి నేను చూసే స్వర్గాన్ని, నేను స్వర్గానికి వెళ్ళి అట్లా చెప్పుకుని ఊరేగే రకం కాదు. అంతే తాడిందన్నారు అంతే. చూసారా, నేనే భగవంతుడు అయిపోవాలి. ఇది చాలా కాంక్రీట్గా పెట్టుకోవాలి. ఇది చాలా హాస్యాస్పదంగా వినేటప్పుడు ఉంటుంది. ఆ భావం బలంగా ఉంటే నువ్వే భగవంతుడు అయిపోతావు. యద్భావం తద్భవతి. ఏది అనుకుంటే అది అయిపోతావు. ఆ అనుకునే క్రమాన్ని బట్టి, అనుకునే దీక్ష బట్టి ఉంటుంది తప్ప. చూసారా, ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకు పట్టుకున్నాం మనం. అలా మోక్ష కావడానికి పట్టుకున్నాం జ్ఞానాన్ని. లేకపోతే మిగతా చాలా ఉన్నాయి. సేవలు చేసుకుంటూ కూర్చుంటాం. లేకపోతే అవన్నీ తక్కువ అని అంటున్నా. అవన్నీ పై మెట్టుకు చేరడానికి కింద మెట్టు ఎంత అవసరం. స్లాబ్ మీద చేరాలంటే ఉన్నటువంటి 20 మెట్టుల్లో మొట్టమొదటి మెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆఖరి మెట్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా పై స్లాబ్ దగ్గర ఎలా వెళ్తాం. అదే రామకృష్ణ పరమహంస ఉంది. రామకృష్ణ పరమహంసను ఒక శిష్యుడు అడిగాడు, ఏంటి స్వామి మీరేమో అమ్మ 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 అంటున్నారు, ఆయనేమో మా ఇంటి పక్కన ఆయనేమో అల్లా అని 5 నిమిషాలు మోగించేస్తున్నాడు. కాస్త ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటుగా క్రీస్తున్నాము ఇటైన పడుతుంది. ఏంటి స్వామి ఏ దాన్ని పోవాలి అని అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, నాయన ఇది మిద్దె, ఆ ఏరియాలో మిద్దె. మామూలు మన తెలంగాణ భాషలో కూడా మిద్దె అంటారు కదా. బిల్డింగ్ ఉంది కదా, ఈ మిద్దె పైన దేవుడు వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడే తెలిసింది. ఏం చేస్తావు అన్నాడు. అదేంటంటే బాబు, అసలు ఆయన కోసమే మనం ఎంతకాలం పూజ ధ్యానం ఇవన్నీ నానా యాత్ర పడి తెల్లారు 4ంటికి ఉప్పుకుంటా మూడుకుంటే ఈ సందులోంచి ఆ సందులోకి ఎక్కడ 10 మంది కూడా ధ్యానం చేస్తారా అని చెప్పి దేనికోసం ఇదంతా భగవంతుడి కోసమే కదా. అమ్మ ఆయన దర్శనం దొరుకుతుందండి, ఇంకేముందండి. అవును రే బాగా చెప్పావులే, ఏం చేస్తావు. ఇప్పుడు తెలిసింది ఆయన పైన ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, ఏం చేస్తాం. అదేంటండి ఏం చేయటండి, గబగబా పరిగెత్తానండి. పరిగెత్తారు ఆ తూర్పు ముఖం ఉన్న బిల్డింగ్ జనరల్గా ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి, లేకపోతే వాయువులో మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి గబగబా పరిగెత్తానండి పైకి. పైకి ఆయన దర్శించుకుంటానండి. సింపుల్. ఏ మెట్లు ద్వారానే ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. అదేంటండి బిల్డింగ్ మెట్లేగా ఉండేది, బిల్డింగ్కి మెట్లేగా ఉండేది అనేటటువంటిది నీకు ఎరుకులోకి వచ్చింది అని అంటే, నీ బిల్డింగ్కి మెట్లు ఉన్నాయి, మీ నాన్నగట్టి బిల్డింగ్ కూడా మెట్లు ఉన్నాయి, మీ ముత్తాత గట్టి బిల్డింగ్ కూడా మెట్లు ఉన్నాయి. బిల్డింగ్ కట్టారంటే మెట్లు కడతారు అంటే ఇది మనకి తెలిసినటువంటి జ్ఞానం. ఈ మధ్య ఇంకోడు వచ్చాడు,
వాడేం చేశాడంటే ఓ దేవుడు ఉన్నాడు అని చెప్పంగానే అందరూ మెట్లు వైపు పరిగెత్తారు. మెట్లు రష్ అయిపోతాయి, మెట్లు ఎక్కడం కష్టం. మెట్లు ఎక్కి ఆ తోసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు అని కొత్తగా ఈ నిచ్చిన ఒకటి మోసుకొచ్చి నిచ్చిన వేసుకుని ఆ నిచ్చిన ఎక్కడం మొదలుపెట్టాడు. అదే క్రిస్టియానిటీ. ఇంకొకటి వచ్చాడు, ఒక నాయన ఇదేం కాదు, ఈ నిచ్చిన మోసు రావడం ఇవన్నీ కాదు, ఇంకా సింపుల్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఒక తాడు ఒకటి చూశాడు. ఆ తాడు గిరగిర తిప్పి పైన హుక్కు వేసాడు. ఆ దాన్ని బాగుతున్నాడు. అదే ఈ ముసల్మాన్స్, మా మహమ్మద్ ప్రవక్త. వీళ్ళందరి పర్పస్ ఏంటి? వీళ్ళందరూ ఎక్కడ చేరారు? మిద్ది మీదకి చేరారు. దేనికోసం చేరారు? భగవంతుడి కోసం. వీడి మార్గం వాడి మార్గం, వాడి మార్గం కూడా భగవంతుడు పొందడానికి. ఇందులో నీకు సౌకర్యమైన మార్గం ఏది? అయ్యో మెట్లు ఎక్కడం ఈజీ కదండి. నిజంగా ఈజీయే కదా. మెట్లు ఎక్కడ ఉంటాయో తెలుసు, ఎలా ఎక్కాలో తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఎక్కాను, మా నాన్న ఎక్కాడు, మా ముత్తాత ఎక్కాడు. చక్కగా నలిగిపోయి దుబ్బలాగా ఉన్నటువంటి కాలిదారిలో పోకుండా ముళ్ళు గోతులు ఉన్నటువంటి దారిలో వెళ్ళేటటువంటి ఆ నిచ్చిన దారి, ఇంకా అంతకంటే హార్డ్ దారి, ఆ దారి నువ్వే ఎంచుకో. ఏదో దారి వాడిని ఇంటి పక్కన అది ఎంచుకున్నాడు, అది వాడికి ఇష్టం. ఎక్కడి నుంచో మోసుకొచ్చి ఆ మోసుకొచ్చింది తీసుకొచ్చి బిల్డింగ్ కానిచ్చి మళ్ళీ కింద వాడు పట్టుకోవాలి. నిచ్చిన ఎక్కడం అంటే గబాబా ఎక్కితే డామంట పడిపోవచ్చేమో, అంటే విడివిడి జ్ఞానంతో కనుక ప్రాక్టీస్ చేస్తే డామంట పడిపోతాము. పడిపోతే పట్టుకునే గురువు లేడు. నీకు అది ఎలా నచ్చిందో నచ్చితే కాదమ్మా. చూసారా? అందుకని మన సనాతన ధర్మాన్ని వదిలి వేరే ధర్మాలకు పోతే మనకి ఎంత హార్డ్గా ఉంటుందో ఒక ముఖంలో చెప్పాడు ఆయన. నిజంగా ఎంత హార్డ్గా ఉంటుందో ఇప్పుడు మనం తెచ్చేద్దాం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం గురించి ఒక మాట చెప్పబోయా, ఉదాహరణ చెప్పబోయా అని అంటే, ధర్మానికి నిర్మిత విగ్రహం రాముడండి అని చెప్పాడు. చెప్పంగానే మీకు రామాయణం అంతా వీలు వచ్చేసిందా లేదా? రాముడు భార్య ఎవరని గుర్తొచ్చేసింది. రాముడు భార్య రావణాసుడు ఎందుకు ఎత్తుకుపోయాడు, రావణాసుడు ఎందుకు చంపాడు, మొత్తం రామాయణం అంతా ఒక్క గ్లాన్స్, ఒక్క చిటికలోనే మనకి రాముడు అని పేరుకొని ఇంత రామాయణం ఎందుకు గుర్తొచ్చింది? చిన్నప్పటి నుంచి నూరు పోసాడు. హరికథ రూపంలో, పిట్టకథల రూపంలో, రకరకాలైన పందేళ్లలో ఈ పుస్తకాలు లేనప్పుడు ఎంతమంది సామాజికంగా ఇవాళ వెనకబడిపోయినటువంటి వర్గాల నుంచి వచ్చిందే రామాయణం. అసలు రామాయణం పుస్తకం వచ్చుకుని ఇంతవరకు పూర్తి స్థాయిలో నాబోటోడే చదవలేదు. కానీ రామాయణం గురించి ఇంత మాట్లాడుతున్నామంటే కారణం ఏంటనుకుంటున్నారు? పిచ్చుకుడు వాడు, తప్పిట్లో వాడు, తోలుబొమ్మలాంటి వాడు, డ్రామాలు ఆడేవాడు, హరికథలు వేసేవాడు, వీళ్ళు ఇంతమంది కలిసి తరతరాల నుంచి రామాయణాన్ని బోధిస్తూ వీధిన బోధిస్తూ వచ్చారు. ఒక్క 20-30 సంవత్సరాల క్రితానికి వెళ్తే సంక్రాంతి వచ్చిందంటే రకరకాల వేషధారులు అంతా వచ్చి రకరకాల కథలు చెప్పేవాడు. చూసా? గొడవజంగాలని, రకరకాలని భగవతత్వం అంతా కూడా చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నూరిపోశారు. మీకు తెలుసా? వేదాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఆట బొమ్మల రూపంలో చూపెట్టినటువంటి జాతులు వాళ్ళు అంతరించిపోయాయి. అటువంటి కళాకారులు ఉన్నటువంటి దేశం అంత నూరిపోశారు. కాబట్టి మనకి సనాతన ధర్మవనంగా టక్పంట మనకు అర్థమైపోయింది. ఎందుకంటే మనకి అంత ప్రాటర్కం. ఇవాళ నువ్వు ఇదంతా వదిలేసి ఇది అయిపోయింది. రాముడు అనగానే మనకు అర్థమైంది అని అంటే కారణం మనకు అర్థమైంది. గాబ్రియల్ అన్నామండి. గాబ్రియల్ చెప్పండి. దానిలో ఉన్నాడు కూడా తెలియదు. ఎందుకంటే ఆ భాష అర్థం కాదు. వాళ్ళ నేటివిటీ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళు తిన్న ఆహారాలు వేరు, వాళ్ళు మాట్లాడిన తీరులు వేరు. నేను ఈ ప్రాంతంలో, కృష్ణా గోదావరి ప్రాంతంలో పుట్టాను కాబట్టి నేను చక్కగా తెల్లన్నం తింటే నాకు హ్యాపీగా అరిగిపోతే నా ఆరోగ్యం బాగుంటుంది. అదేదో కాశ్మీర్ వాడు ఏదో తింటున్నాడని చెప్పి రెడ్ రైస్, అదేదో రైస్, ఏదో బ్లాక్ రైస్ అని అంటే ఎంతకాలం తింటాం? అది మనకు పడద్దా? అలాగే ఆ ధర్మంలో ఉన్నటువంటి విషయాలు ఎందుకు అంత హార్డ్గా ప్రయత్నం చేసి అసలు మాటలు అర్థం చేసుకుంటానికి, లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి నీకు జన్మ రావట్లే. తెలిసిపోతున్నారా? తెలియకపోతున్నారా? కాబట్టి విశ్వాసంతో ఆ రకమైనటువంటి భగవంతుడి విభూతిని ఎరిగి భగవంతుడి పక్షాన్ని ఆశ్రయించినటువంటి వారికి వారు ముముక్షు